ఇవాళ పొద్దున్నే లేసి ఎవరి మొహం చూసానా కానీ నాకసలు మంచే జరగట్లేదని కొన్నిసార్లు, నేను ఇవాళ పొద్దున్నే లేసి ఎవరి మొహం చూసానా గానీ నాకంతా మంచే జరుగుతుందని కొన్నిసార్లు అనుకుంటాం కదండీ! ఈ మంచు చెడులనేవి మనుషులను బట్టి జరుగుతాయా? ఒకసారి ఆలోచించండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ప్రెమీ హోమ్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో ఎగ్ రైస్ అండి. లైట్‌గా మసాలాలతో ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేశాము. ఒకసారి చూసేయండి. ఒక్కొక్క రోజు టిఫిన్ కింద ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ఆయిల్లో 4 ఎగ్స్ ఫ్రై చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అది బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, రుచికి తగ్గ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. వేసుకున్న మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ కూడా వేసుకున్నానండి. అది కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా మంచి కలర్లోకి చేంజ్ అయిపోయిందండి. రైస్ కూడా వేసేసుకొని బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ అని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి బాగా నచ్చుతుంది. చూసారు కదండి, ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ చేసేసుకోవడమేనండి. ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సింపుల్గా అయిపోయి ఎగ్ రైస్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలండి.